Welcome to SBS channel. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అకాల వర్ష సూచనతో ఎండల తీవ్రత నుండి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అకాల వర్ష సూచనతో ఎండల తీవ్రత నుండి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర, దక్షిణ మరియు మధ్య తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సూర్యాపేటలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబానగర్ వంటి సుమారు 30 జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. అయితే వర్షాలు కురిసినప్పటికీ రాబోయే 3 రోజుల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి పెద్ద మార్పులు ఉండబోవని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎండల తీవ్రత యథావిధిగా కొనసాగుతూనే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి సరికొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దాదాపు 1986 నుంచి వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని ఈ సరికొత్త వ్యవస్థలో పూర్తిగా మార్చేయనుంది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి సరికొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దాదాపు 1986 నుంచి వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని ఈ సరికొత్త వ్యవస్థతో పూర్తిగా మార్చేయనుంది. ఈ సరికొత్త అప్గ్రేడ్ వల్ల ఆన్లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ఈ కొత్త బుకింగ్ విధానంలో నిమిషాల వ్యవధిలోనే లక్షలాది టికెట్లను ఎలాంటి సర్వర్ సమస్యలు లేకుండా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సిస్టమ్కు మారే ప్రక్రియపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలోని రైల్ భవన్లో ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు. ఈ సాంకేతిక మార్పుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగరాదని అధికారులను ఆదేశించారు. రైల్వే శాఖ 2002 సంవత్సరంలో ఇంటర్నెట్ అథారిటీ టికెట్ బుకింగ్ ను ప్రారంభించింది. అప్పటి నుంచి కౌంటర్ల కంటే ఆన్లైన్ లో బుక్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న మొత్తం రైల్వే టికెట్లలో దాదాపు 88% బుకింగ్స్ కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ భారీ డిమాండ్ కు అనుగుణంగానే పాత వ్యవస్థను అధునాతన సాంకేతికతో రైల్వే మారుస్తోంది. రైల్వే శాఖ డిజిటల్ విప్లవంలో భాగంగా గత ఏడాది జూలైలో ప్రారంభించిన రైల్ వన్ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఏడాదిలోపే ఈ యాప్ 3.5 కోట్ల డౌన్లోడ్లను దాటేసింది. ఈ ఒక్క యాప్ ద్వారానే టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రైల్ లైవ్ స్టేటస్, ప్లాట్ఫామ్ సమాచారం, ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రోజు సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. కొత్త సిస్టంతో పాటు ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ వెయిటింగ్ లిస్ట్ టూల్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతోంది. మనం బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే అవకాశాలను ఈ టూల్ ముందుగానే అంచనా వేస్తోంది. దీని అంచనా ఖచ్చితత్వం గతంలో 53% ఉండగా ఇప్పుడు ఏకంగా 94% పెరిగింది. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్లాన్లను మరింత సులభంగా మార్చుకోవచ్చు. బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి శుభవార్త. ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మరింత తగ్గాయి. హైదరాబాద్ లో నేడు బంగారం, వెండి ధరలు పెట్టుబడి వినియోగదారులకు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మరింత తగ్గాయి. హైదరాబాద్ లో నేడు బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులు, వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజా మార్కెట్ వివరాల ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 15,168గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 13,904గా ఉండగా
18 క్యారెట్ల ధర 11,376గా ఉంది. హైదరాబాద్లో బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో జరిగే మార్పులను అనుసరిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, బంగారం అంతర్జాతీయ ధరల్లో హెచ్చుతగ్గులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు నిర్వహించే బంగారు నిల్వలు, వడ్డీ రేట్ల మార్పులు, ఆభరణాల రంగంలో డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో నేడు వెండి ధర గ్రాముకు 269.90గా కిలోగ్రాముకు 2,69,900గా నమోదైంది. నగరంలో వెండి కొనుగోలు అమ్మకాల కోసం అనేక వ్యాపార సంస్థలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు, పెట్టుబడిదారులకు వెండి కూడా దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతోందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. భౌతిక రూపంలో వెండిని కొనుగోలు చేయడమే కాకుండా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ద్వారా కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశాల్లో అంతర్జాతీయ బంగారం ధరలతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ, కేంద్ర ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పేద మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కట్టెలపోయి దిక్కయ్యేలా కనిపిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల పేరిట ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ల ధరలను దాఫలుగా పెంచుతున్న కేంద్రం ఇప్పుడు ఉజ్వల యోజన కింద పేదింటి మహిళలకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యలోనూ భారీగా కోత విధించింది. ఈ విషయాన్ని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పేద మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా కనిపిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల పేరిట ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ల ధరలను దాఫాలుగా పెంచుతున్న కేంద్రం ఇప్పుడు ఉజ్వల యోజన కింద పేదింటి మహిళలకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యలోనూ భారీగా కోత విధించింది. ఈ విషయాన్ని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్ లో 994గా ఉంది. అయితే పేదింటి మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఉజ్వల యోజన కింద ఒక్కో సిలిండర్ పై 300 మేర సబ్సిడీ అందిస్తోంది. దీంతో ఉజ్వల స్కీమ్ లోని మహిళలకు ఒక్కో సిలిండర్ 694కే లభిస్తోంది. అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు ఏడాదికి 9 సిలిండర్ల వరకు తీసుకునే వెసులుబాటు ఉండేది. అయితే తాజా కోతలను అనుసరించి ఈ ఏడాదిలో 4 సిలిండర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5వ సిలిండర్ కావాలంటే మొత్తం ధర అంటే 994 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఉజ్వల స్కీమ్ లో భాగంగా గతంలో ఏడాదికి 9 సిలిండర్లు 300 చొప్పున సబ్సిడీ వర్తించేది. దీంతో ఒక్కో సిలిండర్ కు 694 మాత్రమే చెల్లించేవారు. అలా ఏడాదికి ఒక్కో పేద కుటుంబానికి 2,700 మేర ఆదా అయ్యేది. అయితే తాజాగా సబ్సిడీ లిమిట్ ను 4 సిలిండర్లకే పరిమితం చేయడంతో మిగతా 5 సిలిండర్లకు పూర్తి మొత్తం అంటే 994 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉజ్వల స్కీమ్ పరిధిలోకి వచ్చే ఒక్కో కుటుంబం ఏడాదికి 1,500 మేర అదనంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. రాయితీకి కత్తరేసిన కేంద్రం చర్యలతో పేదోడి బడ్జెట్ తలకిందులయ్యిందని విమర్శిస్తున్నారు. కిందిటి నెల నాటికి ఉజ్వల స్కీమ్ కింద 10.57 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయంతో ఉజ్వల స్కీమ్ పరిధిలోకి వచ్చే ఒక్కో కుటుంబంపై ఏటా పడే 1,500 అదనపు భారాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాకు ఏటా 15,855 కోట్లు అదనంగా చేకూరనున్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2016లో ఉజ్వల స్కీమ్ ప్రారంభించారు. అప్పుడు ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీని ఇచ్చేవారు. అయితే గత ఏడాది ఆగస్టులో ఈ రాయితీ సిలిండర్ల సంఖ్యను 12 నుంచి 9కి కుదించారు. తాజాగా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంతో 4కు తగ్గించారు. అలా మొత్తంగా ఏడాది వ్యవధిలో సిలిండర్ల రాయితీలో 66% మేర కోత విధించి పేదోడు మళ్లీ కట్టెల పొయ్యికి మళ్లే పరిస్థితిని కేంద్రం తీసుకొచ్చిందని విపక్ష నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హిట్లర్ లాంటి నియంత పాలన సాగిస్తున్నారని బీఆర్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని క్రిషాంక్ ధ్వజమెత్తారు. నాజీ నియంత అడ్వాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో తాను హైడ్రాను ఏర్పాటు చేశానని సీఎం స్వయంగా ఒప్పుకోవడం సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో బీఆర్ సోషల్ మీడియా ఇతర సహచర కన్వీనర్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హిట్లర్ లాంటి నియంత పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని క్రిషాంక్ ధ్వజమెత్తారు. నాజీ నియంత అడ్వాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితోనే తాను హైడ్రాను ఏర్పాటు చేశానని సీఎం స్వయంగా ఒప్పుకోవడం సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇతర సహచర కన్వీనర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక
ముఖ్యమంత్రి తనను తాను హిట్లర్తో పోల్చుకోవడం దేశానికే అవమానకరమంటూ మండిపడ్డారు. తెలంగాణలో రేపు హిట్లర్ విగ్రహాలు పెట్టినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలపై తాను పెట్టిన సోషల్ మీడియా పోస్టుకు భయపడి తనపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆరోపించారు. కేసు పెట్టిన సమాచారం కూడా తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారంటూ పేర్కొన్నారు. సీఎం అవినీతిని బయటపెట్టినందుకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగం కాస్త రేవంత్ రెడ్డి సైబర్ డ్యామేజ్ కంట్రోల్ బ్యూరోలా మారిపోయిందని ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరపకుండా 3 నామినేట్ సభ్యులను ఎలా నియమించారని ప్రశ్నించారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా హిట్లర్కు పట్టిన గదే పడుతోందని రేడో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. మానవత్వం లేకుండా కూల్చివేతలను తన పాలన మొదలు పెట్టారని ఇండ్లు కూల్చడాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. ఇకనైనా నియంత పోకడలు మానుకోవాలని, లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. ప్రపంచంలో ఏ రాజకీయ నేత కూడా హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పుకోలేదని మరో కన్వీనర్ జగన్మోహన్ రావు గుర్తు చేశారు. నేనే హిట్లర్ వారసుడిని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు తీవ్ర ప్రమాదంలో ఉన్నారు. సామాన్య ప్రజలపై తీవ్రవాద చట్టాలను ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నాకు స్ఫూర్తి, వారి దగ్గరున్న హంతక బృందం అసాసిన్ టీం స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేసినను. గూగుల్ చేయండి నేను ఏమేమి గూగుల్ చేసినానో. ఇరాన్ ఇజ్రాయెల్కి పోలుస్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేదల ఇల్లు కూల్చివేతలు, అది ఖమ్మం కానివ్వండి, హైదరాబాద్ నగరంలో కానివ్వండి, మూసీ దగ్గర కానివ్వండి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ గౌరవ హైకోర్టే ఎన్నోసార్లు హైడ్రాను తప్పుపడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల మీద, పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం. ఎవరైతే లక్షల మంది ఊచకోతకు కారణమైన హిట్లర్ ఇవాళ జర్మనీ దేశంలోనే హిట్లర్ చేసిన క్రైమ్స్కి ఇప్పటికీ జర్మనీ ప్రజలు వాళ్ళు క్షమాపణ చెప్తూనే ఉన్నారు. అసలు చరిత్రలో తన మూలాలే లేని పరిస్థితి. అసోంటి నాయకుడు, అసోంటి నాజీ నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆర్టికల్ 3 పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది. చాలా గర్వంగా యూనివర్సిటీల పేర్లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, కాళోజీ నారాయణ గారి పేరు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు, విగ్రహాలతోని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాలు, సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఇవాళ పెట్టుకున్న దేనికి? తెలంగాణను ఇలాంటి సిద్ధాంతకర్తలు, ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలతోని తెలంగాణ ఈ ఆలోచన విధానంతో ముందుకు పోతుంది అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం స్ఫూర్తిగా ప్రభుత్వ సంస్థల్లో ఇవాళ మేము హిట్లర్ తరహాలో హిట్లర్ హంతక బృందాలను మేము తీసుకొని వస్తున్నామని చెప్తారు. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ట్వీట్ చేసినందుకు ఇగోండి ఆదివారం నాడు కూడా పోలీసులు దేనికి పనిచేస్తున్నారబ్బా అంటే కేసులు వేయడానికి పనిచేస్తున్నారు. ఇవాళ దీంట్లో ఏమని అంటారు? ద వీడియో యూజెస్ ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ అంట. ఆ వీడియోలో మాట్లాడిన లాంగ్వేజ్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది కాదా? ఆ వీడియో గురించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రతి ఛానల్లో ఇవాళ అదే చర్చ. ఆ వీడియోలో మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అయితే మా మీద కేసు వేయడం ఏంది? వేయాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద కదా. ఇంకా దారుణం ఏంటంటే దాని మీద సెక్షన్లు ఇంటెన్షన్. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, ఎస్వీసీ ఛానల్.